Welcome to everyone. This is Varnika from Sanskriti School of Engineering, Bidupalli in Puttaparthi. Here we are part of to take interview with Sir, Child and Women Welfare Department. Welcome you, sir. థ్యాంక్ యూ. నమస్తే టు ఆల్. నా పేరు మహేష్. నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా శ్రీ సత్యసాయి జిల్లాలో వర్క్ చేస్తున్నాను. సార్, వాట్ ఈస్ చైల్డ్ ప్రొటెక్షన్? చైల్డ్ ప్రొటెక్షన్ ఇందులో మనకి మెయిన్గా జేజే యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్లో రెండు రకాలుగా పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే చిల్డ్రన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, ఇంకొకటి చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. అంటే చిల్డ్రన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఎవరికైతే రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లలు, అంటే ఎవరు అంటే ఎవరైనా వీధిలో ఉన్న పిల్లలు కానీ, అనాథగా వదిలేసిన పిల్లలను కానీ, లేదంటే ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు కానీ, లేదు ఎక్కడైనా చైల్డ్ లేబర్గా ఉన్న పిల్లలు కానీ, ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేస్తాం అన్నమాట. అలాగే అంటే ఇప్పుడు మనకి ఒక చైల్డ్ లేబర్ దొరికారు, ఆ చైల్డ్ని మనం స్కూల్లో మనం పేస్ చేయాలి, రిహాబిలిటేట్ చేస్తాం. అలాగే ఒక చైల్డ్ మనకి రన్ అవే చైల్డ్, రైల్వే స్టేషన్లో ఒక చైల్డ్ ఇంటి నుంచి పారిపోయి వచ్చారు, వాళ్ళ అమ్మ కొట్టారు. అప్పుడు మనం ఆ చైల్డ్ని సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి ఆ చైల్డ్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ప్లేస్ చేస్తాం అనమాట. అక్కడ ప్లేస్ చేసి ఆ చైల్డ్ని ఏదైతే ఎడ్యుకేషన్, షెల్టర్ ఇచ్చి అలాగే న్యూట్రిషన్ ఇవన్నీ కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సార్, మిషన్ వాత్సల్య గురించి చెప్పండి. మిషన్ వాత్సల్య అనేది ఒక సెంట్రల్ స్కీమ్ అనమాట. ఇందులో ఇన్స్టిట్యూషనల్ కేర్, నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ అని రెండు ఉంటాయి. ఇందులో ఏంటంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ అంటే ఒకటి అడాప్షన్ ఏంటంటే మనకి 0 to 6 years పిల్లల్ని ఎవరికైనా అడాప్షన్ ఇవ్వడానికి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఈ సత్యసాయి జిల్లాలో యనమలపల్లిలో స్పెషలైజ్డ్ అడాప్షన్ అంటే దత్తత గృహం అనేది ఉంటుంది. ఇందులో ఎక్కడైనా అనాథ పిల్లలు కానీ, వదిలివేయబడిన పిల్లలు కానీ, లేదు మేము పెంచలేము అని చెప్పి సరెండర్ చేసిన చైల్డ్ కానీ, లేదంటే అన్ఫిట్ గార్డియన్స్ చైల్డ్ కానీ ఎవరైనా ఉంటే ఈ పిల్లల్ని శిశుగృహాల్లో మనం వాళ్ళని కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత కేరింగ్స్ అంటే కారా అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అని. ఇందులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎవరైతే ప్యాప్స్ అంటే మనకి ప్యాప్స్ అంటే ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్, అంటే ఎవరైనా దత్తత కావాలి అనుకున్న వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఉన్న చైల్డ్ వాళ్ళకి మ్యాచ్ అయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్ అంటే LFA అంటాం, లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్. దీన్ని చేసి ఆ చైల్డ్ని ఎవరైతే అడాప్టివ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆ చైల్డ్ మ్యాచ్ అవుతారు. అలా ఇప్పటి వరకు మనం 5 మంది పిల్లల్ని ఈ శిశుగృహ ద్వారా ఒక ఇద్దరిని తెలంగాణ స్టేట్కి, ఒకరిని ఒరిస్సా స్టేట్కి, అలాగే కర్ణాటక, ఈ విధంగా స్టేట్స్కి మనం ఆ చైల్డ్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అడాప్షన్ గురించి. అలాగే ఇంకొకటి ఏంటంటే స్పాన్సర్షిప్. మన దగ్గర స్పాన్సర్షిప్ అనేది ఉంటుంది. ఈ స్పాన్సర్షిప్ ఏంటంటే ఎవరైతే ఆర్ఫన్ చిల్డ్రన్ కానీ, PM కేర్ చైల్డ్, కోవిడ్లో అమ్మ నాన్న కోల్పోయిన పిల్లలు కానీ, లేదంటే సెమీ ఆర్ఫన్ విత్ ఇన్కెపాసిటెడ్ ఫ్యామిలీ ఆర్ HIV ఎఫెక్టెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 18 years లోపు వీళ్ళకి మనం 4,000 rupees per month ఇలా వాళ్ళకి 18 years వచ్చే వరకు లేదా 3 years వాళ్ళకి టెంపరరీగా హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ కోసం మనం ఈ స్పాన్సర్షిప్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది స్పాన్సర్షిప్. ఈ అడాప్షను స్పాన్సర్షిప్ అలాగే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన ఈ మిషన్ వాత్సల్యలో. చైల్డ్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? చైల్డ్కి సంబంధించి 1098 1098 ఈ టోల్ ఫ్రీ నెంబర్కి 24/7 ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అంటే పిల్లలకి ఎక్కడైనా రక్షణ సంరక్షణ అవసరమైన, ఎక్కడైనా వీధిలో ఉన్న వీధి బాలలు కనపడినా, లేదంటే మనకి బాల కార్మికులు అంటారు కదా, చైల్డ్ లేబర్ కనపడినా, లేదంటే రన్ అవే చిల్డ్రన్ ఇంటి నుంచి పారిపోయి వచ్చే పిల్లలు వాళ్ళైనా, లేదంటే తప్పిపోయిన పిల్లలు మిస్సింగ్ చిల్డ్రన్ అయినా, లేదు ఎక్కడైనా అబ్యూజ్డ్ చైల్డ్, ఎక్కడైనా సెక్షువల్లీ అబ్యూజ్డ్, ఫిజికల్లీ అబ్యూజ్డ్, లేదంటే స్కూల్లో ఏదైనా కొడతా ఉన్నా, సో వాట్ ఎవర్ చైల్డ్కి రిలేటెడ్ ఏదైనా ఉంటే మీరు 1098 నెంబర్కి కాల్ చేయొచ్చు.
సార్ ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కదండి సార్, అది స్టాప్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది సార్? మ్యారేజెస్ యాక్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం మన దగ్గర చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి లేదా ఎక్కడైనా వచ్చిన వెంటనే ఇంతకుముందే చెప్పినట్టు 1098 హెల్ప్ లైన్ నెంబర్కి మనకి కాల్స్ వస్తాయి. వచ్చిన వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్గా ఫీల్డ్ లెవెల్లో ఉన్న స్టాఫ్కి మనం ఫార్వర్డ్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే ఆ చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ ఫామ్ తీసుకొని ఆ కన్సెంట్ ఫామ్ వాళ్ళతో ఫిలప్ చేసి మేము చైల్డ్ మ్యారేజ్ చేయము, చేస్తే చట్టరీత్యా నేరం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ ఫామ్ తీసుకొని, లేదు ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నట్టు మన దృష్టికి వస్తే వాళ్ళని కన్సర్న్ తహసీల్దార్ దగ్గర బైండ్ ఓవర్ కూడా చేయిస్తాను. అలా ఇప్పటి వరకు 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపు 176 చైల్డ్ మ్యారేజెస్ మనం ప్రివెంట్ చేసాం. అలాగే కొన్ని పర్ఫార్మ్డ్ అయిన ఒక 7 చైల్డ్ మ్యారేజెస్ పైన కూడా మనం ఎఫ్ఐఆర్ కూడా కట్టించడం జరిగింది. ఈ విధంగా కంటిన్యూస్గా అరౌండ్ అవేర్నెస్ పార్ట్ అని కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రతి స్కూల్లో కాలేజెస్లో కూడా కిషోరి వికాసం నో బ్యాక్ డే, ఎవ్రీ సాటర్డే కూడా కిషోర్ వికాసం నో బ్యాక్ డే అనేది ఒకటి జరుగుతుంది. ఈ కిషోర్ వికాసం నో బ్యాక్ డేలో ఏంటంటే ఒక 11 టాపిక్స్ ఆ చైల్డ్కి కంటిన్యూగా అవేర్నెస్ అనేది చేస్తూ ఉంటాం. అంటే చైల్డ్ మ్యారేజెస్ చేసుకుంటే ఎలాంటి అనర్థాలు వస్తాయి అని చెప్పి పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం. అలాగే ఇంకో ప్రోగ్రామ్ కూడా ఇందులో మేము ఇనిషియేట్ చేసాం. ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి గర్ల్ చైల్డ్ ఉన్న వాళ్ళు మేము మా చైల్డ్కి 18 ఇయర్స్ వచ్చే వరకు కూడా చైల్డ్ మ్యారేజ్ చేయమని చెప్పి బాండ్లు కూడా మనకి సబ్మిట్ చేశారు. కలెక్టర్ సార్కి బాండ్స్ కూడా సబ్మిట్ చేశారు. ఈ పిల్లలకు సంబంధించిన ఏమైనా చట్టాలు ఉన్నాయా సార్? ఎస్, బిలో 18 ఇయర్స్ లోపు చైల్డ్కి ఒకటి చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అంటే జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015, అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఇది రెండు కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా ఉంటుంది. అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006, ఇది కూడా PCMA అనేది ఉంటుంది. ఇలా ఇవే కాకుండా ఇంకా చాలా చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్గా పోక్సో, జేజే యాక్ట్, అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్, RT రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇవి దీంతోపాటు చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది కూడా ఉంది. అలాగే PCPNDT, ఈ PCPNDT యాక్ట్ కూడా ఏంటంటే పిల్లలు ఈ సెక్స్ డిటర్మినేషన్ అనేది చేయకూడదు అనేసి ఈ PCPNDT 1994లో కూడా ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్లన్నీ కూడా చైల్డ్ రిలేటెడ్, చైల్డ్ ప్రొటెక్షన్ కోసం, చైల్డ్ సేఫ్టీ కోసం, చైల్డ్ వెల్ఫేర్ కోసం ఉన్నాయన్నమాట. What is the message for this Women's Day, sir? యాజ్ ఏ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా ఆడపిల్లని రక్షించండి, ఆడపిల్లని చదివించండి, అలాగే ఎంపవర్డ్ ది ఉమెన్, ఎంపవర్డ్ ది నేషన్. సో స్కిల్డ్ ఉమెన్ డెఫినెట్గా సమాజానికి ఉపయోగపడతారు. వాళ్ళని ఎదగనివ్వాలి, వాళ్ళని మాట్లాడించాలి, వాళ్ళ వాయిస్ని మనం వినాలి. సో రెస్పెక్ట్ ది ఉమెన్. సో ఉమెన్కి రెస్పెక్ట్ చేస్తే డెఫినెట్గా సమాజం బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.